రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం అంశాన్ని తెరపైకి తెచ్చారని వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు. అందుకే కేటీఆర్తో పాటు తమ పార్టీ నేతలు మేడిగడ్డను సందర్శించి ప్రజలకు వాస్తవాలు తెలుపుతారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తుందంటున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్తో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. బ్యారేజీ ఇప్పుడు రాజకీయంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల బృందం కూడా అక్కడికి వెళ్లడం, అదేవిధంగా పిల్లర్లు కుంగిపోయాయని చెప్పి వారు చెప్పడం, ఆ తర్వాతకి నేడు కేటీఆర్తో కూడినటువంటి బీఆర్ఎస్ బృందం కూడా ఈరోజు బయలుదేరుతుంది. ఈ నేపథ్యంలో ఎందుకు వెళ్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మనతో ఉన్నారు. ప్రధానంగా మీరు చెప్పండి, ఈరోజు మీ విజిటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంది? అసలు గౌరవ ఉద్యమ నేత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో సాగునీటికి పెద్దపీట వేయాలని, నీళ్లు నిధులు నియామకాల కోసం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొట్లాడినామో దాంట్లో భాగంగా సాగునీటి కోసం మరి ప్రపంచంలోనే దేశంలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఆ ప్రాజెక్టులో ఒక భాగమైన మేడిగడ్డ పిల్లర్స్ కుంగిపోతే దాన్ని రాజకీయంగా రాద్ధాంతం చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వానికి మరి బీఆర్ఎస్ పార్టీ తరపున మరి అప్పటి ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు ఒక మేడిగడ్డే కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే బ్యారేజీలు, టన్నళ్లు, పైప్ లైన్లు, కెనాల్స్, రిజర్వాయర్స్, దీంట్లో ఉన్న ఈ మేడిగడ్డ ఏదైనా ఉంటే మీరు నిపుణుల కమిటీ వేసి లోపాలను బట్టి శిక్షించమని మేమే నిండు అసెంబ్లీ సాక్షిగా గౌరవ హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఇంకా బూచి చూపెట్టి రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాట్ ఈజ్ వాట్ వాస్తవం ఏందో చెప్పడానికి ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మా మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారు రావడం జరుగుతున్నది. వారికి స్వాగతం పలకడానికి ఇక్కడ మేము వేచి చూడడం జరుగుతుంది. గతంలో కూడా రేవంత్ రెడ్డి బృందం పర్యటించినప్పుడు కూడా మిమ్మల్ని కూడా ఆహ్వానించింది, అప్పుడు ఎందుకు వెళ్ళలేదు? మరి పార్టీగా మా నాయకుడు కేసీఆర్ గారి నిర్ణయం మేరకు ఖచ్చితంగా మీరు వెళ్ళండి, వాస్తవాలు చెప్పండి అని ఈరోజు చెప్పడం జరిగింది. మరి ఆ రోజు రమ్మన్నప్పుడు మాకు ఒక సభ పెట్టుకొని ఉన్నాం. ఆ సభ సందర్భంగా మేమందరం అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇటు రాలేదు. ప్రధానంగా కాళేశ్వరంలో ప్రజా దుర్వినియోగం జరిగింది. అక్కడ పోయి ఏం చేస్తారంటే ఇటు సిపిఐ సంబంధించిన కూనంనేని సాంబశివరావు అనడం, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. దీన్ని నేను చెప్తాను. ఏం చేస్తారు అంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఇప్పటివరకు చెప్పలే. అది రిపేర్ చేయొచ్చా లేదా ఇప్పటివరకు సమాచారం తీసుకోలే. సమయము 3 నెలలు మాత్రమే ఉంది. అది రిపేర్ చేసి బ్యారేజీ నింపి మరి రైతాంగానికి సాగునీరు అందించాలి. గతంలో బ్రహ్మాండమైన సాగునీరు ఇచ్చాం. దిగువన ఉన్న కోదాడ సూర్యాపేట వరకు కూడా పంపినాం. కాలయాపన చేసి గత ప్రభుత్వం పైన ఇది నెట్టివేసి మేము ఇది డ్యామేజ్ అయింది కాబట్టి నీళ్ళు ఇయ్యలేకపోతున్నామని చెప్పాలని ఒక మెసేజ్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో, రైతుల మీద ప్రేమతో వాళ్ళు లేరు. మరి ఆ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు. మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి ఒకటే మనవి చేస్తున్నా, ఈ పార్టీ పైన కేసీఆర్ పైన ఏమైనా కోపం ఉంటే మీరు రైతాంగాన్ని పైన కక్ష తీసుకోకండి, దాన్ని రిపేర్ చేయండి, బ్యారియర్ నింపండి, సాగునీరు పంపండి. ఎంతమంది పాల్గొంటున్నారు ఈ పర్యటనలో? ముఖ్యులు ఒక 1000-1500 మంది వస్తున్నారు. మేము స్వాగతం పలికే వరకే, మేము తర్వాత మా పార్టీ శ్రేణులు అందరూ కూడా ఇక్కడే ఉంటారు. ముఖ్యులం కూడా మేము మేడిగడ్డ వరకు వెళ్తాం. కరీంనగర్ వేదిక ఒక భారీ సభ కూడా నిర్వహించబోతున్నారు, అది ఎట్లా ఉండబోతుంది? చేస్తారు, అది పార్టీ నిర్ణయం చేస్తుంది. బ్రహ్మాండంగా సభ కూడా నిర్వహిస్తారు. చేస్తాడు. చూసుకోవచ్చు, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ మాత్రం రాజకీయంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల పర్యటన కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈ రోజు అయితే పర్యటన కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా ఇందులో వాస్తవాలను ప్రజలకు తెలిసే విధంగా పవర్ ప్రజెంటేషన్ కూడా ఇస్తామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామెన్ బేనుతో శ్రీకాంత్.